రఘురామకృష్ణన్ రాజు రివర్స్ పంచ్తో ఐపీఎస్ పివి సునీల్ సైలెంట్. క్రికెట్ మ్యాచ్లో జారిపడి గాయపడిన రఘురామకృష్ణన్ రాజుపై పివి సునీల్ ట్విట్టర్లో సెటారికల్ గా స్పందించారు. జారిపడితేనే 2 ఎముకలు విరిగాయి, కస్టడీలో కొట్టి ఉంటే ఎన్ని విరిగేవి అధ్యక్ష అంటూ పోస్ట్ చేశారు. దీనికి కౌంటర్ గా రఘురామకృష్ణన్ రాజు ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, నన్ను కొట్టినట్టే అరగంట లబ్బర్ బెల్ట్ తో పివి సునీల్ ను కొడితే ఎన్ని ఎముకలు విరగతాయో చూద్దాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రివర్స్ పంచ్ తో సోషల్ మీడియాలో వార్ హీట్ పెరిగింది. ఇలాంటి నాయకుడు మళ్లీ మనకి దొరుకుతాడా? సభాష్ చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసలు ఏం జరిగింది? కథలోకి వెళ్లి తెలుసుకుందాం. 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28నే పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం చంద్రబాబు గారు. ఆ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లారు. సాధారణంగా ఇలాంటి పర్యటనల్లో ప్రోటోకాల్, సభలు, ప్రసంగాలే ఉంటాయి. కానీ అక్కడ జరిగింది మాత్రం ఒక భావోద్వేగ క్షణం. ఒక సామాన్యుడి ఇంటి ముందుకు స్వయంగా వెళ్లిన సీఎం ఆప్యాయంగా పలకరించారు. పెద్దలకు స్వయంగా పింఛన్ అందించారు. అక్కడితో ఆగలేదు. పక్కనే ఉన్న ఒక పూరి గుడిసెలో జీవిస్తున్న కుటుంబం పరిస్థితి ఆయన దృష్టికి వచ్చింది. లోపలికి వెళ్లి వారి జీవన పరిస్థితిని స్వయంగా చూశారు. వాళ్ల కష్టాలు విన్నారు. అక్కడే ఉన్న కలెక్టర్ను పిలిచి ఈ కుటుంబానికి వెంటనే ఇల్లు కట్టించండి అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒక 4 నెలలు మీకు ఇల్లు కట్టిస్తున్నా ఇక్కడ. ఆ క్షణం అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక్క ఫోటో కోసం కాదు, ఒక్క ప్రచారం కోసం కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు మార్చడానికి తీసుకున్న నిర్ణయం అది. ప్రతి నెల ఒకరి జీవితంలో వెలుగు నింపుతూ ఒకరి భవిష్యత్తు మార్చే ప్రయత్నమే ఇదే కదా P4 విధానమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నాయకత్వమే కావాలి అని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రభుత్వ టీచర్ చేసిన పని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ట్విట్టర్ వేదికగా స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్న ఆ టీచర్ ఎవరో తెలుసా? శ్రీకాకుళం జిల్లా జి సిగడా మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్. బొమ్మలు, షార్ట్ ఫిలిమ్స్, వర్కింగ్ మోడల్స్ తో పాఠాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ క్లాస్ రూమ్ ను ఒక క్రియేటివ్ ల్యాబ్ గా మార్చేశారు. గ్యారంటీడ్ FLN ప్రోగ్రామ్ లో కీలక పాత్ర. రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణల్లో KRPగా సేవలు. మాడ్యూల్ రచయితగా, ఈ కంటెంట్ క్రియేటర్ గా ఆమె చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరే స్ఫూర్తి ప్రదాతలు అంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు. ఇదే నిజమైన టీచర్ పవర్. ఇదే ప్రభుత్వ పాఠశాలల అసలు బలం. చంద్రబాబు సంక్షోభం అనే పదం వినగానే స్పందించే నాయకుడు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు క్షణక్షణం మారుతున్న వేళ వేలాది మంది తెలుగువారు అక్కడ ఆందోళనలో చిక్కుకున్నారు. విమానాశ్రయాల్లో గందరగోళం, ప్రయాణాలు నిలిచిపోవడం, కుటుంబాలు ఇక్కడ టెన్షన్లో. అలాంటి సమయంలో సీఎం చంద్రబాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వెంటనే అధికారులను అలర్ట్ చేసి ఏపీ NRTS ద్వారా చర్యలు ప్రారంభించారు. తాత్కాలిక వసతి ఏర్పాట్లు, ఇండియన్ ఎంబసీతో సమన్వయం, 24 గంటల హెల్ప్ లైన్ సేవలు, ప్రతి కాల్ కు స్పందించే ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేశారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఏపీ NRTS 24/7 హెల్ప్ లైన్ 08632340 0678 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే హెల్ప్ లైన్ @apnrts.com ద్వారా కూడా వివరాలు తెలియజేయవచ్చు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది అనే సందేశాన్ని మరోసారి కార్యాచరణతో చూపించారు చంద్రబాబు. సంక్షోభం పెద్దదైనా ధైర్యం ఇంకా పెద్దదే.